హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై చేశాను. కరకరలాడే కాకరకాయ ఫ్రై ఎంతో టేస్టీగా, ఎంతో సింపుల్గా చేశాను. ఎలా చేశానో చూపిస్తాను. ఒక్కసారి మన ఛానల్లో చూడండి. దానికోసం అయితే నేను కాకరకాయ ఫ్రై కోసం 1/2 kg కాకరకాయలు తీసుకున్నాను. ఇలా పై పొట్టు ఉంది కదా, ఈ బరుకులు ఇదన్నీ ఇలా గీకేసుకోవాలి. 4 గడ్డ గీకే దాంతో, చెక్కు తీసుకునే దాంతో ఇట్లా మొత్తం గీకేయాలి. గీకేసుకొని ఇలా గీకేసుకున్న తర్వాత అన్నీ అయిపోయినాయి, తీసేసుకున్నా. ఇప్పుడైతే ఈ కాకరకాయలు నీట్గా కడుక్కుందాం. నీట్గా కడిగి ఇట్లా కట్ చేసుకొని సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకుందాం కాకరకాయలని. ఏమన్నా స్వీట్స్ ఉంటే తీసేయండి, పండ్లులాగా ఉన్నా ముదిరినా కూడా గింజలు తీసేయండి. ఇట్లా నేను మరీ పెద్దగా కాదు చిన్నగా కాదు, మీడియం ముక్కల్లాగా ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నా. ఇలా ఇంత మాత్రం ఉంటే సరిపోతుంది. ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే మాత్రం టేస్ట్ సూపర్ ఉంటుందండి. కారంతో టేస్టీగా, చేదు లేకుండా చేయబోతున్నాను. ఇలా అన్నీ ఇలా పొడుగ్గా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోండి. కట్ చేసుకోవడం అయిపోయింది కదా, దీంట్లోకి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని ఈ ముక్కలకి ఉప్పు పసుపు బాగా పట్టేలాగా ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టేసుకుందాం. పక్కకు పెట్టుకుంటే ఉప్పు పట్టి చేదు అనేది పోతుంది. ఇలా పిసకాలి. ఇలా పిసికితే చేదు అనేది మొత్తం రసం రూపంలో పోతుంది. ఇలా పోతుంది చూడండి. ఇలా ఆల్రెడీ పొట్టు తీసినప్పుడే, పై పొట్టు బరుకులు ఉంది తీసినప్పుడే సగం చేదు పోయింది. ఇంక ఇలా మొత్తం చేదు పోతుంది. ఫ్రై చేసుకుంటే మాత్రం చేదు అనేది అస్సలు ఉండదు, చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా పిండుకొని ఒక బౌల్లో ఇట్లా పిండేసుకొని వేరే దాంట్లోకి ఇట్లా వేసుకుంటున్నా. చూడండి ఎంత సేపు అయిందో. ఇప్పుడైతే ఇక్కడ ఒక 4-5 ఎల్లిపాయలు తీసుకొని, కొంచెం కారం తీసుకొని, ఇప్పుడైతే ఎల్లిపాయ కారం ప్రిపేర్ చేసుకుంటున్నాం. జీలకర్ర వేసుకొని కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నా తగినంత. ఇదైతే కొబ్బరి పొడి అండి, కొబ్బరి పొడి వేసుకుంటున్నా. కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నా. ఇవన్నీ ఒక్కసారి మిక్సీ పడితే ఇట్లా మరీ మెత్తగా కాకుండా ఇలా కారం ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే గిన్నె పెట్టేసుకొని, గిన్నె హీట్ ఎక్కిన తర్వాతకి కాకరకాయలు కొంచెం ఇంత ఆయిల్ ఉంచుకొని ఇట్లా వేసుకోవాలి. వేసుకొని బాగా ఆయిల్లో ఈ కాకరకాయలు బాగా మగ్గనియాలండి. ఇట్లంతా కరకరలాడేంత వరకు మగ్గనియాలి. చూడండి, కాకరకాయలు ఇలా వేడి ఆయిల్ వేసుకొని ఇట్లా కలుపుతూ ఉండాలండి. రెడ్ కలర్ వచ్చేంత వరకు కాకరకాయలు వేపుకోవాలి. చూడండి, కలర్ మారింది కదా, ఇట్లా కలుపుతూ ఉంటే కలర్ మారుతుంటుంది. మంట తగ్గించుకొని నెమ్మదిగా మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసుకుందాం. సగం రెడ్ కలర్ వచ్చినాయి కదా, ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకొని మగ్గనిచ్చుకుందాం. మళ్ళీ ఆయిల్లో మగ్గనిచ్చుకుందాం. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందాక మనము ఎల్లిపాయ కారం రెడీ చేసుకున్నాం కదా, ఆ ఎల్లిపాయ కారం ఈ కాకరకాయల్లో వేసుకోవాలి. చూడండి, ఈ ఉట్టి ఎల్లిపాయ కారం వేడివేడి అన్నంలో కూడా తినచ్చు, అంత బాగుంటుంది. ఎల్లిపాయ కారం ఇలా కాకరకాయలు వేసుకోవాలి. కాకరకాయలు బాగా మగ్గినాయి కదా, ఈ కారం కలుపుకొని బాగా కారం కాకరకాయలు బాగా పట్టేలాగా స్టవ్ మంట తగ్గించుకొని సిమ్లోనే చాలాసేపు ఇట్లా అప్పుడప్పుడు కలుపుకుంటా కాకరకాయలు బాగా వేయించుకోవాలి. వేయించుకుంటే కరకరలాడే కాకరకాయ ఫ్రై రెడీ అవుతుంది. చూడండి, కారం కాకరకాయ బాగా పట్టినాయి కదా, ఇట్లనే ఉప్పు కారం బాగా ముక్కలు పట్టేదాకా కొంచెం ఇట్లా వేయించుకుంటే మంచిగా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో పెట్టుకొని తింటే మాత్రం చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఇట్లా ఇంట్రెస్ట్ తినాలనిపిస్తుంది, చేదు కూడా ఉండదు. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి, మొత్తానికైతే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. కరకరలాడే కాకరకాయ ఫ్రై. ఓకేనా?
మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఓకేనా? మరి ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.